బీర్పూర్ మండలం కొలవాయి కళ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన తప్పుడు హామీలను పథకాలను ఎండగడుతూ వివరిస్తూ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజీ గోవర్ధన్ కు మద్దతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. వెంట మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు కొండగా నిలిచిన కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యమని, రైతుల బాగు కోసమే మిషన్ కాకతీయ, కాళేశ్వరం చెక్ డ్యాం నిర్మాణం, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాలు పెట్టినట్లు గుర్తు చేశారు. మీ మధ్యలకు మరొకసారి వచ్చినాం. మీరు దాదాపు ఇంత పెద్ద ఎత్తున ఒక 200 మంది ఉన్నారు కూలీలు. కూలీకి ఎవరు పోతారు? జర పైసలు లేని వాళ్ళు, బీదవాళ్ళు పోతారు. మరి పేదవాళ్ళు గురించి ఒక్క రకంగా చెప్పాలంటే ఆలోచించింది ఒక కేసీఆర్ గారు. ఓకే, ప్రభుత్వం ఆలోచిస్తుంది, మీకు కూడా ఈ పనికి సర్కార్కి వెళ్ళి పైసలు వస్తున్నాయి కావచ్చు, కానీ అట్టిగా వస్తలేవు. ఒదికు చేతులన్నీ పొక్కులు వస్తుంటే, కాళ్ళన్నీ మంటలు మాడుతుంటే, నెత్తి మాడుతుంటే, చెమట గాడుతుంటే, బొక్కలు అరేటట్టు ఆడికి నడిచేస్తే ఇవాళ 150 రూపాయలు 200 రూపాయలు వస్తున్నాయి. వాస్తవానికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పుస్తకం 40 కమ్మలతోటి ఇచ్చారు, మేము గివి చేస్తాం అని. ఉపాధి హామీ కూలీలకు 350 రూపాయలకు తక్కువ కాకుండా ఇస్తామని చెప్పి మొన్నటి ఎలక్షన్లు ఇచ్చి మేము ఓట్లు అడిగిర్రు, మీతో రొట్లు వేయించుకున్నారు. రెండో విషయం ఏం చెప్పారు? మీ అందరికి కూడా 2500 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం ప్రతి మహిళ. గోడల మీద రాసిరు, ఫోటోలు తీసి పెట్టిన మనవాళ్ళు. ఎవరి గోడ మీద ఉన్నదో కూడా చెప్తారు చెప్పమంటే. మూడో విషయం ఏం చెప్పారు? అంతకుముందు ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు కావచ్చు, లేకపోతే మీ అవ్వలకో అక్కలకో మీ బాపులకో 2000 వస్తున్నాయి కదా పెద్దవా, 4000 తీసుకుపో డిసెంబర్ 9కి వెళ్ళి, అంటే 12 నెలలు, ఇది 5 నెలలు, 5 నెలలు అయిపోయింది. 4000 తీసుకుపో, మంచిగా చూసుకుంటారు, నీ కాలొక్తాడు నీ మనవాడు 500 ఇస్తే అని ముచ్చట చెప్పాడు. 2500 అందరు మహిళలకు ఇస్తా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాగా తులం బంగారానికి వెళ్ళి ముచ్చట పెడితే ఆఖరికి మీ పిల్లగాళ్ళు బడికి చదువుకుంటానికి పోతే స్కూటీ కొనిస్తా అన్నారు. మొన్న 10వ పరీక్షలు రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ 10వ ఉంది కదా, ఆ పాస్ అయిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. 12వ పాస్ అయితే 15,000 అన్నారు. ఇక నోటికి వచ్చినట్టు మీ పిల్లలు ఆడపిల్లలు కాలేజీకి పోతారు కదా, ఇక వాళ్ళందరికీ ఇక మళ్ళీ అన్న మీదనో అవ్వ మీదనో ఆధారపడద్దు, బస్సు ఎక్కద్దు, ఉచిత బస్సు అయినా అలా అటు ఇటు నూకుడు ఉంటుంది, కరెంటు స్కూటర్ కొనిస్తా అన్నారు అందరికీ. ఇవాళ ఇప్పుడు కొత్త ముచ్చట ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ వచ్చి అంటే ఇవి 2500 ఇస్తేనే ఏట 30,000 అవుతాయి, అవే ఇయ్యలే. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? ఢిల్లీ ఓటు వచ్చింది కదా, ఇవ్విత్తం ప్రతి పేద మహిళకి ఇక 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. 25,000 ఇవ్వను 30,000 2 రోజు ఏడాదికి 1,00,000 ఇస్తారట. నమ్ముతారా చెప్పుని? మనకు ఉండేది ఎంత ఉంటుందమ్మా? ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే, నేను గెలిచిన ఎన్ని నెలలు వచ్చినా మీరు చూస్తుండగానే మళ్ళీ ఓట్లకు వచ్చిన, మొదటిసారి ఓడిపోయినా చూస్తుండగానే మళ్ళీ ఓట్లకు వచ్చిన. 5 ఏళ్ళు ఇంతలు కడతాయి మీ పిల్లలు, 5 ఏళ్ళు ఎంతలు అవుతారు? 5 ఏళ్ళలో 6 నెలలు వీకనే వీకే పోయిందమ్మో లేదా? మరి ఏమున్నది? మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ 6 నెలలు ఉండదు, చాలా వీకినట్టే కదా. వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు రైతు రుణమాఫీ 15 ఆగస్టు అంటున్నారు, అంటే సరిగ్గా 9 నెలలు అవుతుంది. ఏది గర్భమై బిడ్డ పుట్టినట్టు ఉండేదే 5 నెలలు, ఏడాది తర్వాత రుణమాఫీ చేస్తాడు. ఇక మీ ముచ్చట ఇంక దానికి ఇంక చెప్తలేరు. ఈ తారీఖులు 2500 వేస్తాం, ఇవో ఈ తారీఖులు 4000 చేస్తామని ఇదివరకు చెప్తలేరు. వాస్తవానికి ఏం చెప్పారు? ఓట్లు అయినాక ముఖ్యమంత్రి వచ్చినాక డిసెంబర్ 9 నాడు వస్తాయని చెప్పారు. ఇదివరకు రైతు బంధు లేదు, ఇప్పుడు వస్తాయి. మైపాల్ రెడ్డికి నేను రాత్రి పడ్డాయట, పడ్డాయి. అది ఏంది? పెట్టుబడి సాయం, పొలం దున్నేటప్పుడు ఇవ్వాలి. ఇంకే నెలైతే వానాకాలం దున్నుకుండే. ఈ ఒక ముచ్చట నేను చెప్తున్నా, ఇక ఆడికి పోని. ఈ పేదింటి వాళ్ళలో ఏ పెళ్ళైనా కానీ 1,00,000 రూపాయలకు తగ్గకుండా ఇచ్చిన గొప్ప కేసీఆర్ గారు. భారతదేశంలో పేదింట పెళ్ళైతే 10 రూపాయలు ఇచ్చిండ్రా? మీ పిల్లలు సర్కారు పడిపోతారు, మీ అందరికి ఎరికే. అంతకుముందు దొడ్డు బియ్యం పెడతారు, ఇలా సన్న బియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నారు. పేదవాళ్ళు మీరు ప్రసూతులకు జైత్యాలకు పోతారు. అంతకుముందు ఎన్నడన్నా ఒక జీబు ఉండినా గర్భవతి ఉంటే నీ ఇంటికి వచ్చి జీబులో తీసుకొని జైత్యాలు తీసుకుపోయి సర్కార్ దవాఖానలో ప్రసూతి చేయించి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి సూట్ కేసు బట్టలు పెడుతున్న కుటుంబం ఏ ప్రభుత్వం ఉన్నదా మీరే చెప్పు.
ఒక్క తల్లిగారు అత్తగారింటికి తీసుకపోతే ఎట్లా సాగనపుతారో అట్లా సర్కారు దవాఖానకి వెళ్ళి బట్టలు పెట్టి ఇన్ని పైసలు ఇటు పంపించినాం. ఇప్పుడు చక్కగా కేసీఆర్ కిట్టించుడు లేదు, పైసలు అయితే అత్తనే లేవట 12,000. కళ్యాణ లక్ష్మి చెక్ మళ్ళీ ఒక్కటి కూడా కొత్తది రాలే. తులం బంగారం 50 లక్షలు రాలే, నీ 2,500 రాలే, 4,000 లేవు. ఉపాధి హామీ కూలి 350 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పుడు ఈ ఓట్లు పడతారట 4,000 అట. వ్యవసాయ కూలీలకు ఏట 12,000 ఇస్తామని, అంటే నెలకు 1,000 రూపాయలు ఇస్తామని ఎవరికన్నా వేసినారమ్మా? ఇచ్చింది. ఇదేం చేసిండ్రు మీరు మంచిగా దయచేసి, ఇదేం చేసిండ్రు? ఇక వట్టిగా చెప్తే నమ్మరని అప్పుడు అరవింద్ బాండ్ పేపర్ రాసిండే పసుపు రైతులు మన దగ్గర ఎక్కువ ఉండదు కానీ అది అటే వీకింది. అబ్బా గట్ల చేస్తే గెలిచిండని జీవన్ రెడ్డి సాబు ఏం చేసిండు? తన స్టాంప్ కాగితం రాసిండు. స్టాంప్ కాగితం రాసి ఏం చేసిండు? ఏమో అరవింద్ స్టాంప్ కాగితం రాసి చేయపై నన్ను నమ్ముతారో నమ్మరని ఈ స్టాంప్ కాగితం పట్టుకుని జగిత్యాల పెద్దది రామాలయం ఉంటుంది, ఆ గుడికాయడు ఇట్లా మా లెక్క నాయకులను దొరుకుతాడు అంటే అయ్యగారు. అది కార్తీక పౌర్ణమి, ఆడవాళ్ళు దీపాలు ముట్టించుకుంటారు కదా, మంచి రోజు కార్తీక పౌర్ణమి, మంచి రోజు. ఇవాళ గుడిలే రామాలయం, రాముని భక్తుడు హనుమంతుడు పాదాల కాడ పెట్టి నేను చెప్తున్నా ఇవి 6 గ్యారెంటీలు వెంటనే చేస్తామన్నారు. 9 తారీఖు అన్నాయి, అన్ని వీడియోలు మా వాళ్ళు చూపించమంటే చూపిస్తారు. ఏది డిసెంబర్ 9, 5 నెలల కింద. ఆ టైంకి ఏమన్నారు? వెంటనే ఎట్లయితుంది? 100 రోజులు టైం అన్నారు. 100 రోజులు పోయింది, 150 దాటిపోయింది. ఇక రేపు ఓట్లు పడ్డాక మళ్ళీ ఏమంటారో మీరు ఆలోచన చేయాలి. మరి మీకు అలా బుద్ధి చెప్పాలంటే ఈ ఓట్లల్లో చేతి గుర్తు కోటు పడదు. చేతి గుర్తు కోటు పడ్డదనుకో మళ్ళా గదే ముచ్చట చెప్తారు జాతర కొలువై కాంగ్రెస్ నాయకులు. చెప్పినా లేదా మీకు 2,500 ఇస్తామని చెప్పరు మీ ఇంటింటికి వచ్చి. వాళ్ళు రాసులు కాదు ఇంటింటికి వచ్చి చెప్పలేదా? చెప్తానే నాకు మరి 2,000 ఇస్తామని 4,000 చేసిరి. జైత్యాల నమ్మలే, ఎందుకంటే చదువుకున్న ఎక్కువ అస్సలు నమ్మలే. ఒక్క వాడల